హాయ్ గైస్, ఈ రోజు మనం టెర్రరిస్ డ్రామా యొక్క థర్డ్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? ఏజెంట్ యూ కు హీరో చెప్తాడు కదా జే ఇంటర్నేషనల్ బాస్ గురించి విచారించి చెప్పమని. ఆమె ఏదో కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చింది. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అతడు జే ఇంటర్నేషనల్ సిఇఓనే. వాళ్ళు బ్యాగ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు అతడు అబ్రాడ్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. అతడు చాలా టాలెంట్ అయిన వ్యక్తి అని తెలియవచ్చింది. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి తెలియదు. ఇప్పటి వరకు ఈ విషయాలే తెలిసాయే అని ఆమె చెప్తోంది. సీన్ కట్ చేస్తే పక్కింటి వాళ్ళు హీరో హీరోయిన్ వీళ్ళంతా కలిసి తినడం కోసం ఒక చోటుకు వచ్చారు. అప్పుడు అజ్మా అడుగుతోంది, మీ కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా బ్యాగ్స్ ను, వాటి గురించి అడగమని చెప్పాను కదా, ఆ బ్రాండ్ గురించి మాకు అసలు పరిచయమే లేదు. అలాగా, అయితే రేట్ ఎందుకు అంత పెద్దగా ఉంది అని ఏరియన్ అడుగుతోంది. నాకు కూడా అది తెలియట్లేదమ్మా, కానీ ఒక సందేహంగా ఉంది. మీ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ, ఆ మనిషిపై నాకు డౌట్ గా ఉంది అని అజ్మా అంటుంటే ఇంకో అమ్మాయి అవునవును అతని ముఖం చూశాను, అతని ముఖం మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసి ఉన్నాయి అంటోంది. మనిషినే మార్చేశారు, అతడు కూడా ఫ్రాడ్ అయి ఉంటాడు అని అంది. ఈ మాట వినగానే ఏరియన్ కు కూడా డౌట్ వచ్చింది. మీరంతా చెప్పేది చూస్తుంటే అతడు ఫ్రాడ్ అయి ఉండడానికి అవకాశం ఉంది అని ఏరియన్ కూడా అంటోంది. ఆ సీక్రెట్ రూమ్ కు వెళ్లి చూస్తే అంతా తెలుస్తుంది అని అంటోంది. ఆఫీస్ కు రాగానే ఆ సీక్రెట్ రూమ్ ను ఓపెన్ చేయాలని అనుకుంటోంది. లోపలికి వెళ్లి చూస్తే చాలా బ్యాగ్స్ ఉన్నాయి. కానీ బ్యాగ్ కింద ఉన్నది బ్రాండ్ నేమ్ లాగా అనిపించట్లేదు. ఏదో మనిషి పేరు పెట్టి సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది రాశారు. ఆమె బ్యాగ్స్ ఓపెన్ చేసి చూస్తోంది. అందులో లేబుల్ చూస్తే ఏదో ఫోన్ నెంబర్ రాసినట్లు ఉంది. అంతా డిఫరెంట్ గా ఉందని ఫోటోలు తీసుకుంటోంది. ఇంకోవైపు హీరో ఏజెంట్ యూ ఎక్కడికి వచ్చారంటే, ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ మూన్ చనిపోయాడు కదా, అతనికి బదులుగా ఇప్పుడు కొత్త హెడ్ వచ్చాడు. అతన్ని దూరంలోంచి వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే అతనికి రహస్యంగా మీటింగ్ ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ మీటింగ్ కి ఎవరు వస్తున్నారంటే జే ఇంటర్నేషనల్ యొక్క ఓనరే వస్తున్నాడు. అతడు చేతిలో బ్యాగ్ తో వస్తున్నాడు. ఆల్రెడీ ఇతన్ని హీరో చూశాడు కదా. దేని గురించో ఆలోచిస్తున్న క్రమంలో అప్పుడు ఏజెంట్ యూ ఏమంటోందంటే, మూన్ దగ్గర ఒక బ్యాగ్ ఉండేది, అది కనిపించకుండా పోయిందని చెప్పింది. ఇప్పుడు ఏరియన్ వేరే సీక్రెట్ గా ఏదో చేస్తుంది కదా, ఇది తెలిస్తే చంపినా చంపుతాడని హీరో వేగంగా బయలుదేరుతున్నాడు. వెంటనే ఏరియన్ కు కాల్ చేశాడు. ఆమె ఆఫీసులో ఉంది, అన్ని ఫోటోలు తీస్తోంది. బయటకు వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఏమేమైతే ఉన్నాయో అన్ని తీయాలని అనుకుంటోంది. అప్పుడే హీరో నుంచి కాల్ వచ్చింది. ఏంటండి, ఏంటి విషయం అని అడుగుతోంది. మీరు వెంటనే బయటకు రండి, అక్కడ ఏం పని చేయొద్దు, అలాగే బయటకు రండి అని చెప్తుంటాడు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మిమ్మల్ని వెంటనే చూడాలి, ఫోన్ పెట్టేసి బయటకు రండి అని అరుస్తుంటాడు. ఏంటి ఇతడు బాగా తాగాడా ఏంటి, ఏదేదో వాగుతున్నాడు అనుకుంటోంది. ఏమీ పట్టించుకోకుండా ఇంకా సిస్టమే చూస్తోంది. అందులోని డీటెయిల్స్ అన్ని ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుంది. బయటకు వచ్చేటప్పుడు ఒకతన్ని ఢీకొట్టింది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. స్టార్టింగ్ లో చనిపోయిన మూన్ ను కూడా ఈమె ఇలాగే ఢీకొట్టింది కదా, అతడు కూడా ఇక్కడికే వచ్చాడు. అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. అతనికి ఇతనికి ఏదైనా సంబంధం ఉంటుందా అని ఆలోచిస్తోంది. అప్పుడు హీరో కార్ చేశాడు. ఏమండి, నేను పెద్దగా ఒక విషయం కనిపెట్టా అని చెప్తోంది. ఏంటండి అది అని అడుగుతుంటే, ఇప్పుడు రీసెంట్ గా చనిపోయాడు కదా ఎన్ఎస్ఏ చీఫ్ మూన్, అతడు నా భర్త కూడా ఒకే రోజు చనిపోయారు. అతడు చనిపోవడానికి ముందు నేను ఇక్కడ అతన్ని చూసా అని చెప్తోంది. అతని చేతిలో బ్యాగ్ ఉండింది. ఇంతకీ అది బ్యాగా లేక బ్యాగ్ లో ఉన్న నెంబర్స్ కోడా అనేది అర్థం కావట్లేదు అంటోంది. అరే, ఈమె ఇవన్నీ ఎలా గుర్తుపట్టింది అని ఆలోచిస్తూ, సరేనండి మీ చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారా అని అడుగుతున్నాడు. మీకు సందేహపడేటట్లు ఎవరైనా కనిపిస్తే లేట్ చేయదు, వెంటనే టాక్సీ పట్టుకోండి, పక్క స్ట్రీట్ కు రండి, నేను అక్కడే ఉన్నా అని అంటుంటాడు. ఏంటండి ఏమైంది అని అడుగుతుంటే, మీరు టాక్సీ ఎక్కండి త్వరగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయ్యయ్యో ఇతడేంటి ఇలా భయపెడుతున్నాడు అని ఆమె చుట్టూ చూస్తోంది. ఒక్క టాక్సీ కూడా రాలేదు. సడన్ గా ఒక బండి వచ్చింది. ఆమె ఎక్కబోతుంటే సడన్ గా కొంతమంది వచ్చారు. ఆమెను కిడ్నాప్ చేస్తున్నారు. ఆమె అరుస్తోంది. భయంలో ఉండగా ఆ ఫోన్ కింద పడింది. ఆమె అరిచేది హీరోకు కూడా వినిపిస్తోంది. ఏదో తప్పుగా జరుగుతోందని అతడు వేగంగా వస్తున్నాడు. ఆలోపే వీళ్ళు ఏరియన్ ను ఎత్తుకెళ్లారు. ఆమెను ఒక చోట బంధించి పెట్టారు. అక్కడికి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎవర్రా అని చూస్తే వచ్చింది బాసే. బాసును చూడగానే భయం కొంచెం తగ్గింది. బాస్ మీరా, ఎందుకిలా చేస్తున్నారు అని అడుగుతోంది. ఏంటి నీకు తెలియదా, నా మాట వినవా, చెప్పిందేది చేయకుండా చెప్పంది చేస్తున్నావేంటి అంటుంటాడు. ఈమె డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది కదా, అలా ఎవరు వెళ్ళినా కూడా ఇతనికి అలారం వస్తుంది. ఈమె లోపలికి వెళ్ళిందంతా కూడా ఇతడు కెమెరా ద్వారా చూశాడు. ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంటాడు. నేను ఆ బ్యాగును కొనిస్తాను, కానీ ప్రైస్ ఎంత అనేది తెలియలేదు, ప్రైస్ ట్యాగ్ చూడడం కోసమే లోపలికి వెళ్ళా అని చెప్తోంది. నేను నువ్వు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పానా లేదా, ఆ తర్వాత ఏంటి అంటుంటాడు. సరే ఎందుకు ఫోటోలు తీసావు మొదట అది చెప్పు అంటుంటాడు. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్తోంది. ఈమె పక్క ఇంటి ఆమె అజ్మా దగ్గరికి వెళ్లి చూపించింది. ఆమె ఈ కంపెనీయే ఫ్రాడ్ అని చెప్పింది, బాస్ కూడా ఫ్రాడ్ అని చెప్పింది. మొత్తం చెప్పేస్తుంది.
వేస్తోంది. ఇప్పుడు ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా వీళ్ళు ఎలా కనిపెట్టారా అనుకుంటున్నాడు. ఇంతకీ ఆమె ఎవరు, ఆ అజుమా ఎవరు అని అడుగుతుంటాడు. ఆమె నా పిల్లల యొక్క ఫ్రెండ్స్ తల్లి అని చెప్తోంది. ఆ తర్వాత ఆమె బ్యాగ్ లో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకున్నాడు, ఫోన్లు చెక్ చేస్తున్నాడు. నన్ను కిడ్నాప్ చేసే లెవెల్లో ఆ బ్యాగ్ ఏమైనా ముఖ్యమా అని హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు బాస్ ఏం అడుగుతున్నాడంటే, ఆ రోజు నువ్వు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళావు, ఆ రోజు అంతిమ సంస్కారాలు జరిగాయి కదా, దాని గురించి అడుగుతుంటాడు. నా భర్త చనిపోయాడండి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికే వెళ్ళా అని ఆమె చెప్తోంది. ఇప్పుడైనా ఈమె భర్త చనిపోయాడని చెప్పింది, అలాగైతే ఈమెకి ఏమీ తెలియదని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు బయట చూస్తే శబ్దం వస్తోంది. హీరో వచ్చాడు, అందరినీ కొడుతున్నాడు. అప్పుడు ఈ బాస్ భయపడుతున్నాడు. ఏంటి ఏం శబ్దం, నువ్వు వెళ్ళి చూడు అని పిఏను పంపించాడు. అప్పుడు పిఏ రాగానే హీరో ఒకే ఒక పంచు చేశాడు, అతడు కింద పడిపోయాడు. లోపలున్న బాస్ కు చాలా భయం వేస్తోంది. అప్పుడు ఏరియన్ ను నువ్వు వెళ్ళి చూడు అని ఆమెను ముందు పంపిస్తున్నాడు. సార్ నాకు భయంగా ఉంది, ఎవరైనా కాలిస్తే అని అంటుంటే, అలాగైతే నన్ను కాలిస్తే పర్వాలేదా అంటున్నాడు. ముందు వెళ్ళు అని ఆమెను తోస్తున్నాడు. నాకు 2 పిల్లలున్నారు సార్, ప్లీజ్ సార్ అంటోంది. నోరు మూసుకొని పో అని ఆమెను తోస్తున్నాడు. ఆమె తలను బయట పెట్టి చూడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటాడు. యాక్చువల్ గా హీరో పక్కనే ఉన్నాడు, కానీ అతన్ని ఆమె చూడలేదు. లేదు సార్ ఎవరు లేరు అని అంటుంటే అతడు ఇంకా ముందుకు తోసేసి ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నారా చూడమని అంటాడు. అప్పుడే అంతా కింద పడిపోయి ఉండడం ఏరియన్ గమనించింది. సార్ అందరూ చచ్చిపడి ఉన్నారు అంటుంటే ఈ బాస్ కు చాలా భయం వేస్తోంది. ఏంటి చచ్చిపోయారా, ఇతడు చాలా పిరికి వాళ్ళ ఉన్నట్లున్నాడు. నెక్స్ట్ మినిటే అక్కడి నుంచి పారిపోతున్నాడు. దయచేసి నువ్వు ఇంకా పనికి రాకు, నువ్వు వచ్చినప్పటి నుంచే నాకు శని పట్టుకుంది అంటుంటాడు. ఆమెను అక్కడే వదిలేసి బాస్ మాత్రం వెళ్ళిపోతుంటాడు. ఈమె అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. చాలా భయం వేస్తోంది. రాత్రిళ్ళు వస్తున్న శబ్దంతో ఈమె గుండెలు అదిరిపడుతున్నాయి. అయ్యయ్యో ఎవరైనా వస్తే బాగుండే అనుకుంటే కరెక్ట్ టైంలో హీరో ఫోన్ చేశాడు. అతడు యాక్చువల్ గా ఆమె వెనకే ఉన్నాడు. ఆమె ఫోన్ తీయగానే ఇతడు ఎక్కడున్నాడనేది చెప్పట్లేదు. ఎక్కడండి మీరు, పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు అని హీరో అడుగుతున్నాడు. నేను రావడానికి లేట్ అవుతుందేమో అని ఈమె బిగ్గరగా ఏడుస్తోంది. ఏంటండి ఏమైంది అని అడుగుతున్న క్రమంలో ఒక కారు వచ్చి ముందు ఆగింది. ఇక చచ్చాన్రా అని ఆమె భయపడుతోంది. అప్పుడు హీరో లోపల నుంచి కోట్ సూట్ వేసుకుని చాలా మాస్ గా బయటకు వస్తున్నాడు. అతన్ని చూడగానే సంతోషపడింది. నెక్స్ట్ సీన్ లో హ్యాకర్ ను ఫాలో అవుతూ హీరో వస్తున్నాడు. అతడు ఒక రూమ్ లోకి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చేశాడు. కానీ హీరో అప్పుడు కూడా కనిపెట్టాడు. వెళ్దామా అని హ్యాకర్ కు ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకొచ్చాడు. యాక్చువల్ గా ఆ జే ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క CEO గురించే వీళ్ళు విచారిస్తున్నారు. ఈ హ్యాకర్ చాలా డీటెయిల్స్ సేకరించాడు. అతడు బ్యాగ్స్ కంపెనీ పెట్టుకుందే మోసం చేయడానికి. అతని ముఖ్యమైన పని ఏంటంటే మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు ఆయుధాలు సరఫరా చేయడం. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కు చాలా ప్లేన్స్ కొనాలని ఒక చర్చ జరుగుతోంది. వాటిని కొనడానికి అతని కంపెనీనే అప్రోచ్ అయ్యారు. కానీ ఇంతకు ముందు ఉన్న ఆ సెక్యూరిటీ హెడ్ వద్దని చెప్పారు. ఇలాంటి వాళ్ళను బెదిరించడం, డబ్బు ఇవ్వడం, లేకపోతే చంపేయడం, ఇలాంటి పనులే వీళ్ళు చేస్తుంటారు అని ఆ హ్యాకర్ చెప్తున్నాడు. కొంచెం సేపట్లోనే ఏజెంట్ యు అక్కడికి వచ్చింది. అప్పుడు సడన్ గా అలారం మోగుతోంది. ఎవరైనా వాళ్ళ షాప్ లోకి వస్తే సడన్ గా ఇలా అలారం మోగుతుంది. కస్టమర్ ఎవరో బ్యాగ్ కొనడానికి ఆ షాప్ లోకి వచ్చినట్లున్నారు. ఇది యూజ్ చేసుకుని హీరో ఏమంటున్నాడంటే, మన టీమ్ కు కొత్తగా ఒక మనిషి అవసరపడుతోంది. ఎందుకంటే ఎప్పుడు చూడు మనం లోపల ఉంటున్నాం, దుకాణాన్ని చూసుకోవడానికి ఒకరు కావాలి అంటుంటాడు. ఇప్పుడు మనం ఒక మనిషిని తీసుకోవచ్చు కదా అంటుంటాడు. అవును మనకు ఒక మనిషి అవసరం అంటుంటే నా దగ్గర ఒక మనిషి ఉన్నారు అని హీరో అంటున్నాడు. ఏరియన్ అని ఒకరున్నారు, ఆమెను చేరుకుందామా అంటాడు. ఆమె హస్బెండే ఆ హత్యను చూసిన విట్నెస్. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు, ఆమె భర్తే విట్నెసా, అలాగైతే ఆమె మనకు అవసరమే, ఆమె ద్వారా ఏదైనా కనిపెడదామని యు అంటోంది. నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూకి వస్తోంది. హీరోయిన్ ను చూస్తే యూకు ఇన్నోసెంట్ గా అనిపించింది. ఇంటర్వ్యూలో బాగా మాట్లాడి హీరోయిన్ ఆ జాబ్ ను కొట్టేసింది. ఇంకోవైపు హీరోని చూపించారు. అతడు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అతనితో ఆ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సేపట్లోనే ఏరియన్ అక్కడికి వచ్చింది. రాగానే చాలా సంతోషంతో ఎగిరి గంతులేస్తోంది. ఈ ఉద్యోగం దొరికింది అని చెప్తోంది. ఈ రోజు నాదే ట్రీట్ అని చెప్పి వీళ్ళంతా కలిసి ఒక హోటల్ కు వెళ్లారు. ఇంకోవైపు ఏజెంట్ యు హ్యాకర్ అడుగుతోంది, ఎందుకు ఇతడు ఈ అమ్మాయిని పనికి తీసుకోమని చెప్పాడు, ఇంతకు ముందు ఆమె జే ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేసినట్లు మనకు చెప్పనే లేదు, ఎందుకు అతడు దాచిపెట్టాడు, కావాలనే చెప్పలేదా, లేక ఏరియన్ కోసం ఇదంతా చేస్తున్నాడా అని ఆమె హ్యాకర్ అడుగుతోంది. ఒకవేళ ఆమెకు ఎలాంటి ఆపద రాకూడదు, ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదని అతడు చెప్పి ఉండకపోవచ్చు అని హ్యాకర్ అంటుంటాడు. ఒకవేళ అతనికి ఏరియన్ నచ్చిందేమో అని అంటుంటే ఏజెంట్ యు టెన్షన్ అయిపోతోంది. లేదే అలాంటిదేం ఉండదు అని అంటోంది. ఆమె ఫేస్ అలా మారడం హ్యాకర్ కు ఒకలాగా అవుతోంది. ఎందుకంటే హ్యాకర్ కు
ఆమెపై ఒక కన్ను. ఆమె ఇలా చేయడం చూసి అతడు అప్సెట్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే ఫస్ట్ రోజు ఏరియన్ డ్యూటీకి వచ్చింది. మనుషులే రాని దుకాణానికి కోసం ఈమె చాలా కష్టపడి పనిచేస్తోంది. ఏంటండి ఒక్కరు కూడా షాప్ కు రావట్లేదు అని ఆమె ఆశ్చర్యపోతోంది. ఇలాగే జరిగితే ఎలా వ్యాపారం జరుగుతుంది? షాప్ కు రెంట్ ఇవ్వాలి, డబ్బులు వస్తేనే కదా నాకు కూడా వీళ్ళు జీతం ఇస్తారు. పాపం బాస్ ఏం చేస్తుందో ఏమో అని ఆమె ఫీల్ అవుతోంది. అప్పుడు హ్యాకర్ ఏమంటున్నాడంటే, మీరు అంత బాగా పని చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చిన పని మాత్రం చేయండి అంతే చాలా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే బాసు ఏరియన్ ని చూడ్డానికి అక్కడికి వచ్చాడు. ఏంటి విషయం, ఎందుకు నన్ను కలవడానికి వచ్చారు అంటోంది. నువ్వు సేఫ్ గా వచ్చావో లేదో చూడ్డానికి వచ్చా అంటున్నాడు. సేఫ్ గానే ఉన్నాను, విషయం ఏంటి అని అడుగుతోంది. లేదు నేను నీకు సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నా అంటున్నాడు. మళ్ళీ మా కంపెనీకే వచ్చి చేరొచ్చు అన్నాడు. నాకు మీ పని అవసరం లేదు, మీరు అవసరం లేదు, మీరు ఓనరా గ్యాంగ్స్టరా అనేది తెలియట్లేదు అంటోంది. నాకు పని దొరికింది, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పింది. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి హ్యాకర్, ఏజెంట్ యు, హీరో ఆ షాప్ లో మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఎవరో వస్తున్నట్లు వీళ్లకు సిగ్నల్ వచ్చింది. ఎవర్రా అని వీళ్ళు కెమెరాలో చూస్తే ఏరియన్ తన టీమ్ తో షాప్ లోపలికి వచ్చింది. వీళ్ళెందుకు ఇప్పుడు వచ్చారు అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. రాగానే మనిషి ఒక బ్యాగ్ తీసుకుని చాలా ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మరుసటి రోజు చూస్తే షాప్ కు జనమే జనం. యాక్చువల్ గా వీళ్ళు బ్యాగులు అమ్మడం కోసం ఆ దుకాణాన్ని పెట్టలేదు. ఊరికి అలా బ్యాగ్స్ పెట్టి వెనక వీళ్ళంతా మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటుంటారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది కస్టమర్లు వచ్చారు. ఏంట్రా ఈమె ఇచ్చిన జీతానికంటే ఎక్కువ పని చేస్తోంది అని అనుకుంటున్నారు. ఎవరైనా ఏరియన్ ను ఆపండ్రా అన్నట్లు చూస్తున్నారు. కానీ ఏరియన్ కస్టమర్లతో మీరు ఇది కొన్నారంటే డిస్కౌంట్ వస్తుందండి, ఇంకా కొనండి ఇంకా కొనండి అని తీసి ఇస్తోంది. ఇంకోవైపు హీరో బయట కూర్చుని చూస్తున్నాడు. ఏరియన్ చాలా కష్టపడి పనిచేస్తుంటే అస్సలు ఈమెను అర్థం చేసుకోలేకపోతున్నా, ఈమె ఎలాంటి మనిషిరా బాబు అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే నేషనల్ సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది కదా, అందులోకి ఎవరో దూరారు. అక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి, వాటిని ఎవరో చెక్ చేస్తున్నారు. అక్కడ చూస్తే ఒక ఫైల్ లో ఏరియన్ ఫోటో ఉండి అన్ని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. అది చూసి ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోకు ఒక మెసేజ్ వచ్చింది. ఎప్పుడు అతనికి కార్డ్స్ వస్తుంటాయి కదా, అలాగే ఒక కార్డ్ వచ్చింది. ఆ ఫోటోలో ఒక లేడీ ప్రీస్ట్ లాగా కూర్చుని ఉంది. అంతేకాదు లొకేషన్ కూడా పంపించారు. క్యాస్టల్ అపార్ట్మెంట్ అని వచ్చింది. అక్కడే ఏదో జరగబోతోంది. ఇప్పుడు అతడున్న అపార్ట్మెంటే అదే. ఇప్పుడు ఇతడేమనుకుంటున్నాడంటే మేబీ ఆమె ఏరియన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ కేసులో సంబంధం ఉన్నది ఏరియన్ కే కదా, అందువల్ల వేగంగా వస్తున్నాడు. అతడు అటువైపు వస్తున్న క్రమంలో ఒక అంతస్తులో అద్దం మెరుస్తున్నట్లు కనిపించింది. అప్పుడే అతడు అనుకుంటున్నాడు పైన ఎవరో షూట్ చేయడానికి రెడీగా ఉన్నారని. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చిన అతడు నో అనుకుంటూ హీరోయిన్ పై పడిపోయాడు. ఆమెపై పడగానే ఆమె కింద పడింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు పడి దొర్లుతున్నారు. ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉండి ఆమెనే చూస్తున్నాడు. ఆమెకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతడు అని అతన్నే చూస్తోంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి వీళ్ళనే చూస్తున్నారు. అప్పుడు అజమా వెంటనే మీటింగ్ పెట్టాల్సిందే అని హీరోయిన్ ని తీసుకెళ్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఏంటిదంతా, నీకు అతడు నచ్చాడా అని అడుగుతోంది. చాచా అలాంటిదేం లేదు, కానీ ఒకలాగా వ్యత్యాసంగా నడుచుకుంటున్నాడు అని ఆమె చెప్తోంది. ఎందుకు అలా చెప్తున్నావు అని అంటుంటే అతడు ప్రతిరోజు ఉదయమే లేస్తున్నాడు, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే బయటికి వెళ్తాడు. ఇలా ఆమె చెప్తుంటే అర్థమయ్యేటట్లు చెప్పు అని వాళ్ళు అంటున్నారు. ఎలా చెప్పేది, ఈ మధ్య అతని బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉందని మాత్రం చెప్తోంది. ఇంకోవైపు హీరో ఆలోచిస్తున్నాడు, అయ్యయ్యో నేను ఎందుకు ఇలా నడుచుకుంటున్నా అని. అప్పుడే అతడు ఆ కార్డ్ ను తిప్పి చూశాడు. అది ఆ ఫోటోలో ఉన్నది ఏరియనే అనేది ఇతడు ఫీల్ అయ్యాడు. కానీ అదే కార్డు ఈ బాస్ కూడా వెళ్ళింది. కానీ అతడు చూసాడా లేదా అనేది తెలియలేదు. సీన్ కట్ చేసి బాస్ ను చూపించారు. అతడు ఒక లేడీని చూడ్డానికి వచ్చాడు. ఆమెతో ఏదో మాట్లాడాడు, కానీ ఏం మాట్లాడాడు అనేది చూపించలేదు. ఇప్పుడు నేరుగా ఎక్కడికి వచ్చాడంటే కింగ్స్ బ్యాగ్ అంటే ఏరియన్ పనిచేసే చోటుకు వచ్చాడు. ఏజెంట్ యు అతన్ని చూసి ఇతని గురించి ఆమెకు తెలుసు కదా, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అనుకుంటోంది. వెంటనే హీరోకు ఇన్ఫార్మ్ చేసింది. అతడు ఇక్కడికి వస్తున్నాడు, మన గురించి ఏమైనా తెలిసిందా ఏమో తెలియట్లేదు, నువ్వు రా అని చెప్పగానే ఓకే అన్నాడు. హీరో ఆ వెనక నుంచేని ఆ రూమ్ లోకి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతోంది అనేది సీసీటీవీ కెమెరాలో చూస్తున్నాడు. అదే టైంలో ఏరియన్ పక్కింటి అమ్మాయి ఉంటుంది కదా, ఆమె ఈ బాస్ ను చూసింది. వీడెందుకు ఈ దుకాణానికి వెళ్తున్నాడు అని ఆమె ఫాలో అవుతూ వచ్చింది. ఒక బ్యాగ్ తీసుకుని ఇంతకీ ఏం జరుగుతోంది అనేది గమనిస్తోంది. ఏజెంట్ యు కూడా ఒక దుకాణంలో పనిచేసే అమ్మాయిలాగా అతన్ని ఇన్వైట్ చేసింది. ఏంటి సార్ ఏం కావాలి అంటుంటే ఏరియన్ అని అంటుంటాడు. ఏరియన్ ఇక్కడే పనిచేస్తుంది కదా, ఆమెను పిలవండి అంటాడు. ఆమె లంచ్ కి వెళ్ళింది అంటుంటే అతడు అక్కడే కూర్చున్నాడు. నాకు కూడా ఒక బ్యాగ్ కంపెనీ ఉంది, మీరు ఈ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి కొంటారు అని అడుగుతుంటాడు. అప్పుడు ఆమె కాన్ఫిడెన్షియల్ అని చెప్పలేదు. అప్పుడు
అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చింది. అతన్ని చూడగానే ఆమె షాక్ అయిపోయింది. బాస్ మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతోంది. నిన్ను చూడ్డానికే వచ్చా అమ్మా అంటుంటాడు. అతనితో మాట్లాడడం ఇష్టం లేక ఆమె బయటకు వచ్చింది. అప్పుడు కూడా వదలకుండా ఆమెనే ఫాలో అవుతున్నాడు. ఇదిగో రామ్మ బండిలో కూర్చో అంటున్నాడు. ఎక్కడికి అని అంటుంటే ఎప్పుడు నువ్వే నాకు భోజనం కొనిస్తావు కదా, సరే లంచ్ తిందాం రా అని పిలుస్తున్నాడు. కుదరదు అని ఆమె అంటోంది. ఇదంతా కూడా దూరం నుంచి హీరో చూస్తున్నాడు. ఇకపై నన్ను చూడ్డానికి రావద్దు అని కోపంగా మాట్లాడి ఆమె వెళ్ళబోతుంటే హీరో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత భోజనానికి వెళ్దాం రండి అని హీరోయిన్ పిలుస్తున్నాడు. నువ్వు బేబీ సిట్టరే కదా, నువ్వేంటి ఈమెతో భోజనం చేసే స్థాయికి వచ్చావా అని అతడు అంటున్నాడు. లంచా, మేము డిన్నర్ కూడా తింటాం అని అంటుంటాడు. అలాగా, అయితే ఈ రోజు మనం ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంటే హీరో ఆలోచించనే లేదు. వెంటనే ఓ తిందామే అంటాడు. ఏంట్రా మీరిద్దరు నన్ను డిసైడ్ చేస్తున్నారు అని ఆమె అలా చూస్తోంది. ఇప్పుడు ముగ్గురు కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లారు. హీరో అడుగుతున్నాడు, మీరెందుకు ఇంత దూరం రావాలి? ఈ షాప్ కు బ్యాగు కొనడానికి వచ్చినట్లు కనిపించట్లేదే అంటున్నాడు. వీడికి ఏదో తెలిసినట్లుంది, ఎప్పుడు చూడు ఇలాగే క్వశ్చన్స్ అడుగుతుంటాడేంటి అని ఆ బాస్ అనుకుంటున్నాడు. ఆమె నా దగ్గర పనిచేసింది, ఇప్పుడు వేరే ఆమె ఉద్యోగం పోయింది, ఆమె ఏం చేస్తుందో చూడ్డానికే వచ్చా అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుందంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను తిరిగి మీ కంపెనీకి వచ్చేదే లేదు, నన్ను వదిలే అని చెప్పి హీరోకు భోజనం వడ్డిస్తోంది. అప్పుడు బాస్ ఆమెనే చూస్తున్నాడు. ఏంటి నాకు వడ్డించనే లేదు, వడ్డించరా అంటుంటాడు. సరే అని చెప్పి ఆమె వడ్డించబోతోంది. అప్పుడు హీరో మధ్యలో ఆపుతాడు. ఇదిగో నువ్వే వేసుకో అని బౌలిస్తుంటాడు. ఇప్పుడు హీరో ఇంటికి వచ్చాడు. పిల్లలతో కలిసి ఆ పక్కింటి ఆయన ఉంటాడు కదా, అతనితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ పక్కింటి ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి మీకు 40 ఏళ్ళ? కాదు. సీఎల్లో పుట్టారా? లేదు. పెళ్లి అయిందా? లేదు. స్పోర్ట్స్ బాగా నచ్చుతాయా? అవును. మీరు ఓ బ్లడ్ గ్రూపా? అవును. బ్రెడ్ మీకు నచ్చుతుందా? అవును. ఏరియన్ అంటే ఇష్టమా అంటే అవునంటాడు. ఏం చెప్పారు అని మళ్ళీ అడిగితే అప్పుడే అతనికి అర్థమైంది. ఇలా ఎందుకు అడిగారు? అలాంటిదేం లేదు అని హీరో సర్ది చెప్తుంటాడు. ఇప్పుడే అతడు ఒకటి ఆలోచిస్తున్నాడు. ఏరియన్ ఇంతకు ముందు అతనితో ఏం చెప్పిందంటే, నాకు మీతో ఎలాంటి సమస్య లేదు, నాకు అర్థమవుతోంది మీరు అప్పుడప్పుడు డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నారని, కానీ ఈ రోజు మీరు చేసింది చూసి అందరికీ డౌట్ వచ్చింది. తప్పకుండా కేఎస్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది కదా, వాళ్ళు ఇప్పుడు మీ గురించి విచారిస్తారు, వాళ్ళు మీ గురించి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు అని చెప్పింది. అది తలుచుకుంటూ హీరో భయపడుతున్నాడు. ఒకవేళ నిజంగానే వాళ్ళు నా గురించి అన్ని తెలుసుకుంటారా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇతనితోనే మనం మూవ్ చేయాలని అనుకుంటాడు. అందువల్ల పక్కింటి ఆయన్ను వేరే చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ హీరో పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాడు. పిల్లలతో హీరో ఫన్ చేస్తుంటే ఆ పక్కింటి ఆయన కూడా ఊరికే ఉండకుండా పిల్లలతో కలిసి ఫన్ చేస్తుంటాడు. హీరో అంటే అతనికి ఇంకా ఫ్రెండ్షిప్ బాగా పెరుగుతోంది. హీరో కూడా ఇదంతా అర్థం చేసుకుంటున్నాడు. ఫ్రెండ్షిప్ ను సాకుగా చేసుకుని ఏదైనా చేయాలనే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. పిల్లలతో కలిసి ఇతడు బాగా ఆడుతుంటే ఆ పక్కింటి ఆయన ఫోటోలు తీసి ఏరియన్ కు పంపించాడు. ఆ ఫోటోలను చూస్తూ హీరోయిన్ చాలా సంతోషపడుతోంది. అప్పుడు హ్యాకర్ ఆ ఫోటోలను చూశాడు. ఏంటి వీళ్ళే నీ పిల్లలా అని అడుగుతుంటే అవునని ఆమె చెప్పింది. ఇతడేంటి పిల్లలతో ఇంత బాగా ఆడుకుంటున్నాడు, ఇంకా 10 మంది పిల్లలున్నా కూడా వాళ్ళను చాలా జాలీగా ఆడించేటట్లున్నాడే అని హ్యాకర్ అంటుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఏజెంట్ తొంగి చూస్తోంది. ఫోటో చూడగానే నిజంగా అతడేనా, ఇతనికి పిల్లలంటేనే ఇష్టం ఉండదు, వాళ్ళతో ఇలా ఆడుతున్నాడేంటి అనుకుంటోంది. అప్పుడు ఏరియన్ ముందుకు వచ్చి ఇతనికి పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళతో బాగా ఆడుకుంటాడు అని చెప్తోంది. ఇంకోవైపు హీరో ఏం చేస్తున్నాడంటే ఆ పక్కింటి ఆయనకు కూల్ డ్రింక్స్ కొనిచ్చాడు. ఇప్పుడు చేయిని కూడా టచ్ చేశాడు. అతడు ఏంటి వీడు ఇంతకు ముందు ఇలా చేసిందే లేదే అని అనుకుంటున్నాడు. యాక్చువల్ గా మీరు నేను ఎక్కడ పుట్టాను, నా పేరేంటి అని అన్ని డీటెయిల్స్ మీరు అడిగారు కదా, సరే చెప్తానని అన్ని ఇతనికి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తుంటాడు. పేరు తప్పుగా చెప్పాడు, ఎక్కడ పనిచేసిందని తప్పుగా చెప్పాడు, అన్ని తప్పుగా చెప్పి ఈ విషయాన్ని మీరు మీ టీం కు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా టీం కు చెప్తానని అజ్మా ఉంటుంది కదా, ఆమె దగ్గరికి వచ్చి ఈ వివరాలన్నీ చెప్పాడు. అతడు చాలా మంచివాడు, మనం సందేహపడేటట్లు ఏమీ లేదు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఏజెంట్ యూను కలవడానికి హీరో వచ్చాడు. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే, ఏరియన్ కు సంబంధించిన సమాచారాన్ని నేను హెడ్ కు మాత్రమే చెప్పా, మేబీ ఏరియన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయింది, నీకు వచ్చిన సిగ్నల్ బట్టి చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ చాలా లీక్ అయినట్లే ఉంది, దానికి కారణం మేబీ ఆ హెడ్ అయి కూడా ఉండొచ్చు కదా అంటోంది. ఈ గ్రూప్ కు హెడ్ కు సంబంధం ఉండే ఛాన్స్ ఉంది అని హీరో అంటుంటాడు. అప్పుడు ఏజెంట్ యూ అడుగుతోంది, నీకదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది అని అడుగుతోంది. యాక్చువల్ గా ఏదో ఒక వెబ్సైట్ ఉందట, దాన్ని హ్యాక్ చేసి ఇతడు చూస్తున్నాడట, అందులోనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తోంది అంటుంటాడు. ఆ బాసు కూడా ఇలాంటి కార్డ్స్ వస్తాయి, లొకేషన్ కూడా వస్తుంది, దాన్నే ఇతడు హ్యాక్ చేసి చూస్తున్నాడు. సీన్
సీన్ కట్ చేస్తే ఏరియన్ పిల్లల్ని అడుగుతోంది, ఈ రోజు మీరు కిమ్ బోన్ తో బాగా ఆడుకున్నారా అని అడుగుతోంది. అవునమ్మా ఆడుకున్నాం, కానీ ఆ అంకుల్ వీపు పైన పెద్ద గాయం ఉంది తెలుసా అంటోంది. అతనికి చాలా రక్తం పోయిందట, అయినా కూడా అతడు చాలా స్ట్రాంగ్ తెలుసా అంటున్నారు. ఇప్పుడు అసలు ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. హీరోను షూట్ చేశారు కదా ఆ క్యాండీని చంపినప్పుడు, అప్పుడు అతడు మైకంలో పడిపోతాడు, చాలా బ్లడ్ పోతుంది. కళ్ళు తెరిచి చూస్తే అతన్ని తాళ్లతో కట్టి పెట్టారు. ఎవర్రా అని చూస్తే ఆ లేడీ క్వానే కట్టేసింది. నువ్వే కదా క్యాండీని చంపావు, ఎందుకు చంపావు అని అడుగుతోంది. నువ్వు ఎవరిని కాపాడాలని చూస్తున్నావు, ఆమె లాస్ట్ గా నీకు ఏం ఫైల్స్ ఇచ్చింది, ఆ ఫైల్స్ ఎక్కడ, నిన్ను కాల్చింది ఎవరు అని ఇలా డీటెయిల్స్ అడుగుతోంది. అప్పుడే అతడు డిసైడ్ అయ్యాడు ఇకపై వీళ్ళతో కలిసి పనిచేయకూడదని. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటున్న క్రమంలోనే ఆమె యొక్క బటన్ ను గమనించాడు. అదే బటన్ అతన్ని షూట్ చేశారు కదా ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నవాడు, అతని దగ్గర కూడా ఉండింది. ఆ రెండు బటన్స్ ఇచ్చి ఏజెంట్ యూ తో ఏం చెప్తున్నాడంటే, ఈ బటన్ ను నేను లేడీ క్వాన్ దగ్గర కూడా చూసా, మీలోనే ఎవరో ఇది చేస్తున్నారు, ఏదో పని జరుగుతోంది అంటుంటాడు. అలాగైతే నార్త్ కొరియా మనుషులు క్యాండీని చంపలేదా, సౌత్ కొరియా వాళ్ళే చంపి ఉంటారు అని ఆమె అంటోంది. ఇది చేసింది నార్తో సౌతో కాదు, మధ్యలో ఏదో ఒక టీం పనిచేస్తోంది. ఈ రెండు దేశాలు కలవకూడదు, ప్రశాంతత నెలకొనకూడదు అని ఎవరో ఇదంతా చేస్తున్నారు అని హీరో అంటున్నాడు. ఆ గ్రూప్ ను మనం కనిపెట్టాలి అని చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తే విలన్ ను చూపించారు. అతడు పిఏతో ఏం చెప్తున్నాడంటే, ఏరియన్ ఇంటి ఎదురుగా ఉంటాడు కదా, వాడిపై నాకు డౌట్ గా ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు అతడు అతని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిస్తున్నాడు. హీరో గవర్నమెంట్ కోసం పనిచేసినట్లు అతడు డీటెయిల్స్ సేకరించాడు. అది వినగానే ఇతడు వెంటనే ఏరియన్ ను కలవడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఏరియన్ చాలా కోపంతో అతన్ని చూడ్డానికి వస్తోంది. ఏంటి నీ సమస్య, ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ కలుస్తున్నావు అని ఆమె అడుగుతోంది. వాంగ్ అనే అతని గురించి నీకు తెలుసా, అతనిపై 6 కేసులున్నాయి, అది కూడా దొంగతనం కేసులు. సాధారణంగా ఎవరి గురించి నేను బాధపడను, కానీ నువ్వు నేను చాలా క్లోజ్ కదా, అందువల్లే ఈ వివరాలన్నీ తెలుసుకున్నా అంటుంటాడు. ఇదిగో నువ్వు కూడా చూడు అని ఒక పేపర్ ఆమె ముందు పెట్టాడు. వాంగ్ అనే పేరుతో అందులో ఏదో ఒక ఇంటి కోసం అగ్రిమెంట్ వేసుకున్నట్లు ఆ లెటర్ లో ఉంది. ఇదే అతని ఒరిజినల్ పేరు అనేది దానికి సంబంధించిన ఎవిడెన్స్ అందులో ఉన్నాయి. అది చూడగానే నిజంగానే ఈమెకు డౌట్ వస్తోంది. ఏమీ మాట్లాడకుండా ఫామ్ తీసుకుని ఇంటికి వస్తోంది. హీరో చూస్తే ఇంట్లో ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంట్లోకి రాగానే హీరోను గుర్రుగా చూస్తోంది. ఏంటండి అలా చూస్తున్నారా అంటుంటాడు. సరే మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంటే అప్పుడు అతడు తను తీసుకొచ్చిన గిఫ్ట్ ను ఆమెకి ఇస్తున్నాడు. అప్పుడు తీసుకుని ఆమె ఓపెన్ చేసి చూస్తోంది. అందులో హ్యాండ్ బ్యాగ్ ఉంది. యాక్చువల్ గా ఆ బ్యాగ్ ఎక్కడిదంటే కింగ్స్ బ్యాగ్ షాప్ లోనే ఉండేది. ఆమె పనిలో చేరడానికి ముందు ఈ బ్యాగ్ ను ఒకసారి చూసింది. ఆ బ్యాగ్ అప్పుడు ఆమెకు బాగా నచ్చింది. పనిలోకి చేరిన తర్వాత హ్యాకర్ ని అడిగింది. అప్పుడు అతడు ఏం చెప్పాడంటే ఆ బ్యాగ్ ను దొంగిలించారని చెప్పాడు. ఆల్రెడీ ఈ బాసు ఇతడు దొంగని చెప్పాడు కదా, ఒకవేళ ఇతడు దొంగతనం చేసి తీసుకొచ్చాడా అని ఆమె అనుకుంటోంది. ఆమె కన్ఫ్యూజన్ లో ఉన్న క్రమంలో హీరో నేను వస్తా అని ఇంట్లోకి వెళ్తుంటాడు. అప్పుడు ఆమె సడన్ గా వాంగ్ అని పేరు పెట్టి పిలిచింది. అప్పుడు సడన్ గా అతడు తిరిగి చూశాడు. ఈ పేరు పెట్టి పిలిస్తే ఇతడు తిరిగాడంటే అయితే ఇది నిజమైన పేరా అనుకుంటోంది. అప్పుడే హీరో యొక్క ఫోన్ కు ఒక కాల్ వచ్చింది. ఏజెంట్ యూ కాల్ చేస్తోంది. ఆమె పేరును యూ అని సేవ్ చేసుకున్నాడు. ఆ పేరును చూసిన ఈమె ఇది నా బాస్ యొక్క పేరు కదా, ఇతనికి ఎలా ఫోన్ వస్తోంది అని ఆమె రిసీవ్ చేసింది. అటెంప్ట్ చేస్తే మాట్లాడేది బాసే. ఎప్పుడు వస్తావు, ఇప్పుడే ఏరియన్ వెళ్ళిపోయింది, నువ్వు ఇప్పుడు వస్తే కరెక్ట్ గా ఉంటుంది, త్వరగా రా అని ఆమె చెప్తోంది. ఇది వినగానే ఈమెకు చాలా డౌట్ గా అనిపిస్తోంది. హీరోను చూస్తూ నువ్వెవరు అని అడిగింది. హీరోకు ఏం చెప్పాలో తెలియట్లేదు. చెప్పండి మీరెవరు అని మళ్ళీ అడిగింది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.